హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే అండి, కొన్ని సినారియోస్లో మనకి వెన్ యూ రన్ అవర్ అప్లికేషన్, మన అప్లికేషన్ రన్ చేసినప్పుడు ఎర్రర్ అని చెప్పి టార్గెట్ కంటైనర్ ఈజ్ నాట్ ఎ డామ్ ఎలిమెంట్ అని అంటుంది. మనం లాస్ట్ సెషన్లో ఏదైతే చెప్పుకున్నామో దట్స్ కంప్లీట్లీ ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ ద రియాక్ట్ కాబట్టి ఇట్ ఈస్ ఓకే. మనం ఏదైతే డామ్ ఇచ్చామో అది రెండర్ చేసి మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది జనరేట్ చేసేస్తుంది. సో ఇక్కడ రియాక్ట్ డామ్ డాట్ రెండర్ అని ఇస్తే ఇక్కడ మనకి మనం ఇచ్చిన యాప్ కాంపోనెంట్ అంటే దేన్ని రెండర్ చేయాలి అన్న విషయం చెప్తే దాన్ని రెండర్ చేసి మనకి అవుట్పుట్ అనేది బ్రౌజర్ మీద డిస్ప్లే చేసేసింది. బట్ యాక్చువల్గా ఇక్కడ రియాక్ట్ డామ్ ఏమడుగుతుందంటే ఇట్ ఆస్క్ టూ థింగ్స్ అండి. ఏంటంటే ఫస్ట్ ఇది దేన్ని రెండర్ చేయాలి అంటే ఏ కాంపోనెంట్ని రెండర్ చేయాలి, అండ్ రెండోది బ్రౌజర్ మీద ఎక్కడ రెండర్ చేయాలి అంటే వేర్ అంటే రూట్ కాంపోనెంట్ అనేది మనం చెప్పాలి. అంటే దీన్ని మనం ఇన్సైడ్ అంటే దీని లోపల మనం ప్లేస్ చేసుకోవాలండి. అందుకోసమే మనకి ఎర్రర్ వస్తుంది. ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తాను. సో లెట్స్ గో టు npm start. ఓకే, ఒకసారి మనం అప్లికేషన్ రన్ చేసి చూద్దాం. సో మనకి ఎర్రర్ ఒకసారి వస్తుంది. సో ఆ ఎర్రర్ని ఏ విధంగా మీకు సార్ట్అవుట్ చేయాలని చూపిస్తాను. ఎందుకోసం అంటే చాలామందికి ఎర్రర్ వచ్చినప్పుడు ఇంకా అక్కడితో ఆగిపోయి చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో ఐ డోంట్ వాంట్ టు బి లైక్ దట్. సో ఈ ఎర్రర్ అనేది సో సింపుల్. సో జస్ట్ మీరు దాన్ని ఫిక్స్ చేసుకుంటే మీ యొక్క కంప్లీట్గా మీ యొక్క అప్లికేషన్ అనేది మీరు బిల్డ్ చేసుకోవడం ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఎర్రర్ వస్తుంది. సో ఏం చేస్తారంటే రియాక్ట్కి, సో జస్ట్ వెన్ బ్యాక్ టు ద కోడింగ్ పార్ట్. ఇక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క రియాక్ట్ స్ట్రిక్ట్ మోడ్లు ఇవన్నీ మనకు అవసరం లేదు, జస్ట్ తీసేసేయండి. జస్ట్ మనం ఇక్కడ రెండర్ చేసేటప్పుడు దేన్ని రెండర్ చేయాలి, ఓకేనా. సో నాకు యాప్ కాంపోనెంట్ని రెండర్ చేయాలి, ఒకటి అయిపోయింది. సో ఇక్కడ మనం దేన్ని రెండర్ చేయాలి అంటే వాట్ యూ గోయింగ్ టు బి రెండర్ అని చెప్పాం. సో ఎక్కడ రెండర్ చేయాలి అంటే మన బ్రౌజర్లో ఏ పాయింట్లో మనం రెండర్ చేయాలి అన్నది కూడా చెప్పాలి. సో దానికోసం అని చెప్పి ఈ యొక్క రూట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇచ్చేసేయండి అండ్ పేస్ట్. ఓకే, అండ్ ఈ సెమీకోలన్ తీసేసేయండి అండ్ సేవ్. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం జస్ట్ మీకు అర్థమవడం కోసం ఇక్కడ చూడండి, కామెంట్స్లో రాస్తాను. మనం రియాక్ట్ డాట్ డామ్ అని చెప్పి డాట్ RENDR రెండర్ అని చెప్పి విత్ ఇన్ ద పారాన్సిస్ మనం ఏం చేస్తున్నామంటే వాట్ టు రెండర్ కామా వేర్ టు రెండర్. ఓకే, ఈ రెండు చెప్తున్నమాట. సో ఇలా చెప్పినప్పుడు మనకి వీ డిడ్ంట్ గెట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎర్రర్స్, మనం ఎటువంటి ఎర్రర్స్ కూడా మనం గెట్ చేయం. సో ఒకసారి సేవ్ చేసి రన్ చేయండి. రైట్, సో మనకి ఎర్రర్స్ కూడా రావండి. ఓకేనా. సో దిస్ ఇస్ ద పార్ట్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎర్రర్ పార్ట్. సో మనకి రేపొద్దు నుంచి ఇటువంటి ఎర్రర్స్ మనకి డిస్టర్బ్ చేయాలి కాబట్టి మనకి కంప్లీట్ ద కోర్స్ మనం హ్యాపీగా ఫ్లో అనేది మాకు స్మూత్గా ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఈ సెషన్ ప్రతి ఒక్కరికి నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యు దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.